అనగనగా ఒక ఊరు. ఆ ఊరి చివరన ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టు కింద ఒక చిన్న కొట్టం కట్టుకొని అందులో ఒక ముసలమ్మ జీవించేది. ముసలమ్మ మహాధైర్యవంతురాలు. కొట్టానికి దగ్గరలోనే పెద్ద అడవి ఉండేది. అయినా కూడా ఆమెకు ఏమాత్రం భయం వేసేది కాదు. పైగా ఆ ముసలమ్మ ఒకతే రోజు అడవికి పోయి ఆయా కాలాలలో అడవిలో దొరికే రేగుపళ్ళు, మేడిపళ్ళు, బలిజ పళ్ళు, నేరేడు పళ్ళు వంటి రకరకాల పళ్ళను బుట్ట నిండా ఏది తెచ్చేది. వాటిని ఊర్లో అమ్మి వచ్చిన డబ్బుతో హాయిగా జీవించేది. ఇలా ఉండగా ఒకనాడు పండ్ల కోసం అడవికి వెళ్లిన ముసలమ్మ ఆ అడవిలో ఉండే రెండు పిల్ల దయ్యాల కంట పడింది. ముసలమ్మను చూడగానే పిల్ల దయ్యాలకు కాళ్ళు చేతులు ఉలవలా అన్నాయి. ముసలమ్మను ఆట పట్టించాలన్న ఆలోచన ఆ తుంటరి పిల్ల దయ్యాలు రెండింటికి ఒకేసారి కలిగింది. ఆ ఆలోచన రాగానే అవి రెండు ముసలమ్మకు దగ్గరగా వెళ్లి ఏదైనా చేద్దాం అనుకున్నాయి. కానీ కొంచెం ఆలోచించిన మీదట తొందరపడకుండా కాస్త ఆగి ముసలమ్మను వెంబడించి ఏడిపించటమే మంచిదనుకున్నాయి. ఇక ముసలమ్మేమో పళ్ళంటిని బుట్ట నిండా ఏరి ఆ బుట్టను నెత్తిన పెట్టుకొని నేరుగా ఇంటికి నడిచి వెళ్ళింది. దయ్యాలు రెండింటికి ముసలమ్మ కొట్టం ఉన్న మర్రి చెట్టును చూడగానే చాలా సంతోషం వేసింది. రెండు మర్రి ఊడలు పట్టుకొని ఊగడం ప్రారంభించాయి. అంతలో ముసలమ్మ బయలుదేరి ఊళ్ళోకి వెళ్లి పళ్ళన్నీ అమ్మి చీకటి పడే పొద్దుకు ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటికి ఆ పిల్ల దయ్యాలు రెండు ఊగి ఊగి బాగా అలసిపోయి ఉన్నాయి. పైగా ఆకలి దంచుతూ ఉన్నది. ఇక అవి రెండు అవ్వకు కనిపించాలనుకుని ఒక్కసారిగా కనిపించి ఇక్కిలించాయి. ఉన్నట్టుండి ఊడిపడ్డ రెండు దయ్యాలను చూసి ముసలమ్మ కంగుతింది. కానీ లేని గంభీర్యాన్ని నటిస్తూ ఎవరు మీరు, ఏం కావాలి మీకు అని ప్రశ్నలు వేసింది దర్జాగా. మేం దయ్యాలం, మాకు ఇప్పటికిప్పుడు చేసిన వేడి వేడి రొట్టెలు కావాలి అని దయ్యాలు రెండు ఏకకంఠంగా అరిచాయి. ముసలమ్మకు ఏం చేయాలో అర్థం కాలేదు. అయినా ఆలోచించుకునేందుకు సమయం దొరుకుతుందిలేమని ఆమె ప్రశాంతంగా రొట్టెలు చేయడానికి పూనుకున్నది. రొట్టెలు చేస్తూ చేస్తూ దయ్యాలకు తిక్క కుదిరించడం ఎలా అని ఆలోచించేసుకుంది ముసలమ్మ. ఆ పైన పథకం ప్రకారం 3 జొన్న రొట్టెలను చేసి వాటిని ఒకే కంచంలో పెట్టి దయ్యాల ముందు ఉంచింది. వాటిని చూసి దయ్యాలు రెండూ సంతోషంగా ఎగిరి గంతులు వేశాయి. కంచంలో ఉన్న రొట్టెలను పంచుకు తిందాం అన్నది మొదటి దయ్యం. సరే అన్నది రెండో దయ్యం. మరి లెక్క పెడితే రొట్టెలేమో 3 ఉన్నాయి. ఎలాగైనా తనే ఎక్కువ తినాలనుకున్నది లెక్క పెట్టిన మొదటి దయ్యం. దానికి గాను అది ఒక ఉపాయాన్ని ఆలోచించింది. రెండో దయ్యంతో ఒక చిన్న పందెం కాసింది. ఒరే, మనమిద్దరం ఒకరి కళ్ళల్లోకి ఒకరం చూసుకుందాం. ఎవరైతే మొదట తమ కళ్ళను ఆర్పుతారో వారికి ఒకే రొట్టె, గెలిచిన వాడికి 2 రొట్టెలు అన్నది. సరే అన్నది రెండవ దయ్యం. ఇక అవి రెండు ఒకదాని కళ్ళల్లోకి ఒకటి చూస్తూ కూర్చున్నాయి. ఎంతసేపటికి పందెం తెగలేదు. అవి దయ్యాలు కదా, కళ్ళు రెప్పలు ఆర్పలేవాయే. ఇక అదే అదును అనుకున్న ముసలమ్మ పొయ్యిలో 4 ఇనుప చువ్వాలు పెట్టి ఎర్రగా కాల్చి ఆ రెండింటినీ తీసుకొని మెల్లగా వెళ్లి ఒక దయ్యానికి వెనక అందించింది. ఆ వేడికి దయ్యానికి కళ్ళు కాదు కదా, ప్రాణమే పోయినంత పనయింది. అది ఎగిరి దూకి బోర్లా పడి మొత్తుకోసాగింది. తనే గెలిచానన్న సంతోషంలో ఉన్న రెండో దయ్యం అవ్వ చేతిలో చేరుకున్న మరో 2 చువ్వాలని గమనించలేదు. అది గంతులేసుకుంటూ నాకు రెండు అని బిగ్గరగా అరిచింది. రెండేం కర్మ, 4 ఇస్తానని అవ్వ దానికి 2 అంటించింది. ఆ వాతల దెబ్బలకు దయ్యాలు రెండు ఒకసారిగా అక్కడి నుండి అదృశ్యమయ్యాయి. 3 రొట్టెల్ని మిగుల్చుకున్న అవ్వ వాటిని తిని హాయిగా నిద్రపోయింది.